అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. అందరూ ఎదురు చూస్తున్నారు కదా ఇవాళ ఏ రెసిపీతో వచ్చేస్తానని. మరి వచ్చేసానండి. ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ చూపిద్దామని. మరి బ్రేక్ఫాస్ట్ అంటే ఉల్లి కారం దోశ. ఉల్లి కారం దోశ మనం రెగ్యులర్గా బండిల మీద తింటూనే ఉంటాము రోడ్ సైడ్. మరి అలాంటిది మనం ఇంట్లోనే స్పైసీగా ఉల్లి కారం దోశ విత్ ఎగ్తో ఎలా చేసుకోవచ్చు, ఉల్లి కారం దోశ ప్లెయిన్ ఎలా వేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. జీలకర్ర, కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని పేస్ట్ పట్టుకుందాము మెత్తగా. చూడండి, చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకండి, మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ సరిపోతుంది. దాంతో ఇలా మెత్తగా పేస్ట్ పట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఉల్లి కారం రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు శనగపప్పు పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఉంటేనే ఉల్లి కారం పైన మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. కొంచెం జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్లో ఆల్రెడీ వేసాం కదా, అందుకని దీంట్లో ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. పచ్చికారం 1 స్పూన్ వేసుకోండి. మనం 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదా, 1 స్పూను పచ్చికారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పౌడర్ పట్టుకుందాము. చూడండి, చక్కగా ఇలా పౌడర్ పట్టేసుకోండి. శనగపప్పుని ఇలా పౌడర్ పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఉల్లికారం శనగపప్పు పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ పిండిని కూడా ఒకసారి కలుపుకుందాము. సరే కదండి, మనం ఇంట్లో ఎప్పుడు దోశ పిండి పట్టుకుంటూనే ఉంటాం కదా. ఇలా దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసి కలిపి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం దోశలు వేసేసుకుందాము. సరే కదా, దోశ పిండి రెడీ చేసేసుకున్నాము. ఉల్లి కారాన్ని కూడా రెడీ చేసుకున్నాము. అలాగే శనగపప్పు పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు నేను ముందు ఒక ఎగ్ దోశ వేసి చూపిస్తాను, ఆ తర్వాత ప్లెయిన్ కారం దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనం పెట్టేసుకుందాము. పెనం హీట్ ఎక్కేసింది. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. చక్కగా ఇలా ఒక గరిట పిండి వేసుకొని ఎంత వీలు కుదిరితే అంత చక్కగా రౌండ్గా వేసుకోండి. ఇలా వేసుకున్నాక దీని మీద ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని కూడా అప్లై చేసుకుందాము. ఈ కారాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి దోశ అంతా. ఇప్పుడు కొంచెం మనం చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ని ఇలా జల్లుకోండి పైన. మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకోండి చక్కగా. 1 సెకండ్ అలా ఉంచేసేయండి. దీన్ని పక్కకి టర్న్ చేసుకోకూడదు. చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవడమే. దీన్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఎగ్ దోశను కూడా వేసేసుకుందాము. ప్లెయిన్ దోశ వేసేసాం కదా కారం దోశ. ఇప్పుడు ఎగ్ దోశను రెడీ చేసుకుందాం. మళ్ళీ ఎగ్ దోశని స్టార్ట్ చేసేసుకుందాం. ఇలా ఒక గరిటె పిండి వేసుకొని ఇప్పుడు దీని మీద ఎగ్గును కూడా బీట్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి. అలాగే దానిపైన మనం తీసుకున్న ఈ కారాన్ని ఇలా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోండి చక్కగా. ఈ ఎగ్గుకి ఇది మొత్తం పట్టేటట్టు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఎగ్ని కారాన్ని మొత్తాన్ని ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఎగ్ దోశ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు దీన్ని పక్కకి టర్న్ చేసుకోండి. ఎగ్ వేసాం కదా, కొంచెం ఫ్రై అవ్వాలి. దీన్ని కొంచెం ఇలా అటు ఇటు కలుపుకోండి. చక్కగా కారం అంతా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పక్కకి టర్న్ చేసుకున్నాము. ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ శనగపప్పు పొడిని పైన చల్లుకోండి కొంచెం.
అంటే ఎగ్ దోశ కూడా సింపుల్గా అయిపోయింది కదా. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాము. చూసారు కదండి, టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మనం రెడీ చేసేసుకున్నాము. కారం దోశ, కారం ఎగ్ దోశ ఇంట్లోనే మనం రోడ్ సైడ్ ఫుడ్ని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చట్నీ చక్కగా మనకి వాటర్ లాగా నీళ్ళ చట్నీ ఉంటుంది కదా రోడ్ మీద, అలాంటి చట్నీ మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని ఈ దోశల్లో వేసుకొని తింటే అదే టేస్ట్ మనకి ఇంట్లో కూడా వచ్చేస్తుంది. మరి మీ అందరికీ ఈ రోజు వీడియో నచ్చింది కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.